జీవితంలో మనకు నచ్చని ఒక విషయాన్ని, అంటే అది ఒక బంధం కావచ్చు, లేదా ఏదైనా ఆర్థిక సమస్య కావచ్చు, లేదంటే ఏదైనా భయం కావచ్చు, దాన్ని మార్చడానికి నిజంగా బయట వ్యక్తుల సపోర్ట్ లేదా ఈ బయటి ప్రపంచం వాతావరణం మారాల్సిన అవసరం ఉందా? అంటే మనం ఎప్పుడు బయటే వెతుకుతుంటాం కదా పరిష్కారాల కోసం. అవునవును. లేదా మనం ఇప్పటివరకు బయట వెతుకుతున్న ఆ మార్పు తాలూకు శక్తిలో కొంత భాగం లేదా అసలు శక్తి అంతా మనలోనే ఉందా? ఈరోజు మనం ఒక అత్యంత ఆసక్తికరమైన మూలాల సమూహాన్ని లోతుగా విశ్లేషించబోతున్నాం. ఎగ్జాక్ట్లీ. ఈనాటి మన చర్చ చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది. ఖచ్చితంగా. ఈ సమాచారం ఎక్కడి నుంచి తీసుకున్నామంటే 991లో లూయిస్ హే రాసిన ద పవర్ ఈజ్ వితిన్ యూ అనే పుస్తకానికి సంబంధించిన పరిశోధనా పత్రాలు మరియు దానికి సంబంధించిన సైకలాజికల్ విశ్లేషణల నుండి తీసుకున్నాం. అవును, ఇదొక క్లాసిక్ అని చెప్పాలి. నిజమే. అయితే ఈనాటి మన లక్ష్యం ఏంటంటే ఈ మూలాలను కేవలం ఒక సాధారణ పాజిటివ్ థింకింగ్ గైడ్ లా కాకుండా మన ఆలోచనల ప్యాటర్న్స్ ను, మన ఎమోషన్స్ ను పారదర్శకంగా చూపే ఒక సైకలాజికల్ అద్దంలాగా ఎలా అర్థం చేసుకోవాలో పరిశీలించడం. సో ఓకే, దీన్ని కొంచెం లోతుగా విశ్లేషిద్దాం. ఈ ప్రయాణం మనల్ని మనం చూసుకునే విధానాన్ని మార్చేస్తుందని నా నమ్మకం. ఖచ్చితంగా మార్చేస్తుంది. ఎందుకంటే ఈ మూలాల్లో ఉన్న ఒక ప్రధానమైన ఆలోచన ఏంటంటే మనిషికి ఎప్పుడూ తన సమస్యకు పరిష్కారం బయటే ఎక్కడో ఉందని అనుకునే ఒక బలమైన భ్రమ ఉంటుంది. అంటే సమాజం కూడా మనకు అదే నేర్పుతుంది కదా. అవునవును, సమాజం కూడా అదే చెప్తుంది. అంటే నాకు ఒక మంచి ఉద్యోగం వస్తే నేను హ్యాపీగా ఉంటాను, నా దగ్గర డబ్బు ఎక్కువైతే ఈ స్ట్రెస్ అంతా మాయమైపోతుంది, లేదా నా కుటుంబం నా వెనుక ఉంటే నాకు కాన్ఫిడెన్స్ వస్తుంది అని. ఎగ్జాక్ట్లీ. ఇలా అనుకోవడం చాలా సహజం. కానీ ఇదంతా ఎలా ఉంటుందంటే మన అంతర్గత ప్రశాంతతకు సంబంధించిన తాళం చెవిని ఎక్కడో బయట ప్రపంచంలో పారేసుకుని దాన్ని ఇతరుల జేబుల్లో వెతుకుతున్నట్లుంటుంది. ఆహా, భలే పోలిక చెప్పారు. ఇతరుల జేబుల్లో వెతకటం. అవునండి. ఈ విశ్లేషణలు స్పష్టం చేస్తున్నది ఏంటంటే ఆ తాళం చెవి బయట లేదు, ఎప్పటికీ దొరకదు కూడా. ఈ పాయింట్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. దీన్ని మనం ఇలా అర్థం చేసుకోవచ్చేమో. అంటే జీవితం అనేది ఒక వీడియో గేమ్ లాంటిది అనుకుందాం. ఓకే, వీడియో గేమ్ అనాలజీ చెప్పండి. ఆ గేమ్ లో లెవెల్ డిజైన్ ను లేదా ఎదురుగా వచ్చే శత్రువులను, వాతావరణాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనూ కంట్రోల్ చేయలేం కదా. కానీ మన ప్లేయర్ ఎలా రెస్పాండ్ అవుతాడు, ఏ నిర్ణయం తీసుకుంటాడు అనే కంట్రోలర్ మన చేతిలోనే ఉంటుంది. అవునా? 100% కరెక్ట్. మన చేతిలోనే ఉంటుంది. ఉదాహరణ చూస్తే ఇద్దరు వ్యక్తులు ఒకే వ్యాపారంలో ఒకే రకమైన నష్టాన్ని ఫేస్ చేశారనుకుందాం. ఒకరు వెంటనే నేను దేనికి పనికిరాను, నా రాత ఇంతే అని కుంగిపోతారు. ఇంకొకరు దాన్ని గుణపాఠంలా తీసుకుంటారు కదా. అవును. మరొకరు సరే, ఈ ప్రయత్నం విఫలమైంది, కానీ దీని నుండి నేను ఏం నేర్చుకోవచ్చు, నా వ్యూహం ఎలా మార్చాలి అని ఆలోచిస్తారు. ఇద్దరికే జరిగిన సంఘటన ఒకటే, బయట వాతావరణం ఒకటే, కానీ వాళ్ళు దానికిచ్చే అర్థం భిన్నంగా ఉంది. వాళ్ళ ఆ ఇంటర్నల్ రెస్పాన్స్ వాళ్ళ భవిష్యత్తును నిర్ణయిస్తోంది. నిజమే. ఇక్కడే మనం అంతర్గత శక్తి లేదా ఈ పవర్ వితిన్ అంటే ఏమిటో సరిగ్గా అర్థం చేసుకోవాలి. పవర్ వితిన్ అంటే మన మనసులో ఏదో అనుకోగానే అదే బయట వాతావరణం అంతా ఒక మ్యాజిక్ లాగా మారిపోతుందని కాదు. అంటే గాలిలోంచి వస్తువులు రావడం లాంటివి కావన్నమాట. అవునవును, అదే అవాస్తవం. మన ఆలోచనలు, మన నిర్ణయాలు మరియు ముఖ్యంగా మన భావోద్వేగాల ద్వారా వచ్చే ప్రతిస్పందనలు ఉన్నాయి కదా, వాటి ద్వారా జీవిత అనుభవాన్ని మనకు అనుగుణంగా మార్చుకోవడమే అసలైన శక్తి. రైట్. బయటి పరిస్థితి ఎలా ఉన్నా సరే దానికి మనమిచ్చే రియాక్షన్ ద్వారా మన తర్వాతి అనుభవం రూపుదిద్దుకుంటుంది. పరిస్థితులను మనం ఎంచుకోలేకపోవచ్చు, కానీ ఆ పరిస్థితుల పట్ల మన వైఖరిని మాత్రం మనమే ఎంచుకుంటాము. ఇక్కడ నేను ఒక ముఖ్యమైన ప్రశ్న అడగాలి. వైఫల్యాన్ని పాజిటివ్ గా తీసుకోవాలని, దాన్ని ఒక పాఠంలా చూడాలని మనందరికీ లాజికల్ గా తెలుసు కదా. అవును, అందరికీ తెలుసు. ఇదొక కామన్ విషయం. కానీ అలా ప్రాక్టికల్ గా ఒక కష్టం ఎదురైనప్పుడు మనలో ఎప్పుడూ ఒక నెగిటివ్ గొంతు వినిపిస్తూ ఉంటుంది. నీ వల్ల కాదు, నువ్వు మారవు, నువ్వు ఎప్పుడూ ఇలాగే ఫెయిల్ అవుతావు అని ఒక గొంతు ఎప్పుడు మనల్ని వెనక్కి లాగుతూ ఉంటుంది. అసలు ఆ గొంతు మన బుర్రలోకి ఎక్కడి నుండి వస్తుంది అంటారు? ఇక్కడ ఒక అత్యంత ఆసక్తికరమైన సైకలాజికల్ ప్రాసెస్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆధునిక సైకాలజీతో ఈ మూలాలకున్న కనెక్షన్ ఇక్కడే బయటపడుతుంది. ఓ అలాగా? అవును. ఆ నెగిటివ్ గొంతు చెప్పే నేను అందంగా లేను, నాకేది రాదు లాంటి మాటలు అసలు వాస్తవాలు కావు. మూలాలు వీటిని ఓల్డ్ టేప్స్ లేదా పాత రికార్డింగ్ లో పిలుస్తాయి. ఓల్డ్ టేప్స్ అంటే చిన్నప్పుడు రికార్డ్ అయినవి అంటారా? ఎగ్జాక్ట్లీ. ఒక 5 ఏళ్ల పిల్లాడికి వాళ్ళ తల్లిదండ్రులు కోపంలో నువ్వు దేనికి పనికిరావని అన్నారనుకోండి, ఆ పిల్లాడి మెదడుకు అది కేవలం వాళ్ళ కోపం అని విశ్లేషించే శక్తి ఉండదు. దాన్ని ఒక పచ్చి నిజంలా రికార్డ్ చేసుకుంటుంది. అవే ఈ పాత టేపులు. అబ్బా, ఇది చాలా డీప్ గా ఉంది. ఇంకో విషయం ఏంటంటే మన మెదడు ఎప్పుడూ ఒక ప్యాటర్న్ ను కన్ఫర్మ్ చేసుకోవడానికి చూస్తుంది. సైకాలజీలో దీన్ని కన్ఫర్మేషన్ బయాస్ అంటారు. అంటే మనకు నమ్మకం ఉన్న దాన్నే వెతుకుతుందా? అవునండి. ఒకరు నన్నెవరూ గౌరవించరు అనే పాత టేప్ను గట్టిగా నమ్మితే వాళ్లకు బయట 10 మంది నిజంగా ప్రశంసించినా అవి వాళ్ళ మెదడుకు ఎక్కువ. బుర్ర దాన్ని సింపుల్ గా కొట్టిపారేస్తుంది. ఆహా, కానీ విమర్శిస్తే మాత్రం వెంటనే తీసుకుంటుంది కదా. కరెక్ట్. ఎవరైనా ఒక చిన్న విమర్శ చేస్తే చాలు, చూసావా నేను ముందే అనుకున్నాను కదా అని ఆ ఒక్క విమర్శ వాళ్ళ నమ్మకానికి ఒక పెద్ద ఆధారంగా కనిపిస్తుంది. ఇక్కడే అసలైన పాయింట్ వస్తుంది. మీరు చెప్పింది వింటుంటే నాకు ఒక బలమైన అభ్యంతరం లేదా ఒక డౌట్ కలుగుతోంది. చెప్పండి. ఒకవేళ ఒక వ్యక్తి లోపల తీవ్రమైన ఇన్సెక్యూరిటీతో ఉన్నాడు అనుకుందాం. అతనికి తనంటే తనకే నమ్మకం లేదు. అతను ప్రతిరోజు ఉదయం లేచి అద్దం ముందు నిలబడి నేనే ప్రపంచంలో అత్యంత కాన్ఫిడెంట్ వ్యక్తిని, నేను రాజుని అని రోజుకు 100 సార్లు చెప్పుకున్నాడు అనుకోండి. అది మనకు మనం చెప్పుకునే పచ్చి అబద్ధంలాగా అనిపించదా?
లోపలంతా నెగటివిటీ పెట్టుకుని బయట ఇలా అఫర్మేషన్స్ చెప్పుకుంటే నిజంగా ఏమైనా ఉపయోగం ఉంటుందా? మనం మెదడుకే తెలుసు కదా మనం అబద్ధం చెబుతున్నామని. అది చాలా అద్భుతమైన ప్రశ్న. చాలా మంది అఫర్మేషన్స్ గురించి సరిగ్గా ఇలాగే ఆలోచిస్తారు. వాస్తవాన్ని దాచడం లేదా లేనిది ఉన్నట్లు ఊహించుకోవడమే అఫర్మేషన్ అని తప్పుగా అనుకుంటారు. మరి అసలు అఫర్మేషన్ అంటే ఏంటి? మూలాలు స్పష్టం చేసేది ఏంటంటే అఫర్మేషన్ అనేది మనకు మనం చెప్పుకునే పచ్చి అబద్ధాలు కాదు. అది మన దృష్టిని సరైన మార్గంలో పెట్టే ఒక దిశానిర్దేశం, ఒక మెంటల్ డైరెక్షన్ అనొచ్చు. ఓకే. లోపల భయపడుతూ నేను పర్ఫెక్ట్ అని అబద్ధం చెప్పుకోవాల్సిన అవసరం లేదు. దానికి బదులు నేను పర్ఫెక్ట్ కావాల్సిన అవసరం లేదు, కానీ నేను ప్రతిరోజు కొంచెం నేర్చుకుంటున్నాను అని చెప్పాలి. అంటే మన ప్రయాణాన్ని అంగీకరించడం అన్నమాట. అవును, నా భయాలను ఎదుర్కొనే శక్తిని నేను పెంచుకుంటున్నాను అని వాస్తవికంగా చెప్పుకోవడమే నిజమైన అఫర్మేషన్. మన లోపలున్న ఆ పాత టేపులకు ఒక కొత్త వాస్తవికమైన డైరెక్షన్ ఇవ్వడమే దీని ఉద్దేశ్యం. ఇది అబద్ధమానటం కాదు, దారి మళ్లించడం. అంటే అఫర్మేషన్స్ అనేది ఏదో మ్యాజిక్ మంత్రాలు కావు, మన ఫోకస్ మార్చే టూల్స్ అన్నమాట. భలే ఉంది ఇది. ఇది వింటుంటే నాకు ఇంకో విషయం గుర్తొస్తుంది. మనం మనతో ఎంత క్రూరంగా ఉంటామో కదా. చాలా క్రూరంగా ఉంటాం. ఎలా అంటే, ఉదాహరణకు మన ప్రాణ స్నేహితుడు ఒక చిన్న తప్పు చేస్తే పర్లేదులేరా మనుషులన్నాక తప్పులు చేస్తారు అని చాలా ఈజీగా వాళ్ళ భుజం తట్టి వదిలేస్తాం. కరెక్ట్, వెంటనే క్షమించేస్తాం. అదే మనం ఒక తప్పు చేస్తే మాత్రం నువ్వెప్పుడూ ఇంతే, నీకు బుద్ధి లేదు, నువ్వు పనికి మాలిన వాడివి అని మనని మనం అత్యంత దారుణంగా శిక్షించుకుంటాం. స్నేహితుడికిచ్చే ఆ మినాయింపు మనకు మనం ఎందుకు ఇవ్వలేకపోతున్నాం? ఇక్కడే మూలాల్లోని అత్యంత లోతైన అంశం వస్తుంది. అదే సెల్ఫ్ లవ్ లేదా స్వీయ ప్రేమ. సెల్ఫ్ లవ్ అంటే తమను తాము ప్రేమించుకోవడం. అవును, కానీ సెల్ఫ్ లవ్ అంటే అద్దం ముందు నిలబడి మురిసిపోవడం కాదు. అది మన తప్పులను గుడ్డిగా సమర్థించుకుని మనం ఏ తప్పు చెయ్యలేదని నటించడం కూడా కాదు. మరింకేంటి? సెల్ఫ్ లవ్ అంటే ఒక తప్పు జరిగినప్పుడు ఆ ఒక్క తప్పు కారణంగా ఒక మనిషిగా మనకున్న విలువను పూర్తిగా క్యాన్సిల్ చేసుకోకుండా ఉండడం. వావ్, క్యాన్సిల్ చేసుకోకపోవడం. అవును, ఈ రోజుల్లో సోషల్ మీడియాలో దీని ప్రభావం మనం రోజు చూస్తూనే ఉన్నాం. ఒక ఫోటోకి 10,000 లైక్స్ వస్తే తమకు విలువ ఉన్నట్లు, అదే 300 లైక్స్ వస్తే తమకు ఏ విలువ లేనట్లు ఫీల్ అవుతుంటారు. ఇది చాలా కామన్ అయిపోయింది ఇప్పుడు, బయట అప్రూవల్ కోసం చూడడం. ఎగ్జాక్ట్లీ, బయట వాళ్ళ అప్రూవల్కి ముడిపెట్టారు వాళ్ళ విలువను. కానీ బయట ప్రపంచం ఇచ్చే సర్టిఫికేట్తో సంబంధం లేకుండా మన విలువను మనం స్వంతంగా గుర్తించడమే నిజమైన సెల్ఫ్ లవ్. తప్పు జరిగినప్పుడు స్నేహితుడికి చూపించే కరుణను మనకు మనం చూపించుకోవడమే దీని సారాంశం. ఇదంతా వింటుంటే అసలు మనతో మనం అంత కఠినంగా ఎందుకుంటామంటే బహుశా మనలో ఇంకా గాయపడిన ఒక చిన్న పిల్లాడుండిపోయాడు అని మూలాలు వివరిస్తున్నాయి కదా. ఈ ఇన్నర్ చైల్డ్ కాన్సెప్ట్ గురించి కొంచెం వివరిస్తారా? ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. అవును, ఇన్నర్ చైల్డ్ అనేది సైకాలజీలో ఒక అద్భుతమైన మెటఫర్. చిన్నప్పుడు ఒక పిల్లాడికి తల్లిదండ్రుల నుండో టీచర్ల నుండో పదే పదే నువ్వు తప్పు, నువ్వు మాట్లాడకు అని విమర్శలు ఎదురైతే ఆ ఎమోషనల్ గాయం అలా ఉండిపోతుంది. కరెక్ట్, ఆ గాయం మనసులో అలాగే ఉండిపోతుంది. వయసు పెరిగి పెద్దయినా కూడా ఆ లోపలి గాయం మానదు. ఉదాహరణకు ఒక 30 ఏళ్ల వ్యక్తి ఆఫీస్లో మీటింగ్లో ఉన్నాడనుకుందాం. బాస్ అతని ప్రెజెంటేషన్ మీద చిన్న విమర్శ చేశాడు. అప్పుడు అతను ఎలా రియాక్ట్ అవుతాడు? అతను కేవలం ఆ ప్రస్తుత సంఘటనకే రియాక్ట్ అవ్వడు. ఆ బాస్ విమర్శతో పాటు తన చిన్ననాటి గాయం కూడా ట్రిగ్గర్ అవుతుంది. మానసికంగా అతను ఆ క్షణంలో 30 ఏళ్ల ఉద్యోగి కాదు, టీచర్ ముందు వణికిపోతున్న పిల్లాడిలా మారిపోతాడు. ఎగ్జాక్ట్లీ, భయంతో ఉన్న ఒక 7 ఏళ్ల పిల్లాడిలా మారిపోతాడు. అందుకే వాళ్ళ రియాక్షన్ అంత తీవ్రంగా ఉంటుంది. వావ్, అంటే మనం చూస్తున్నది ప్రస్తుత సమస్యనేనైనా మనం అనుభవిస్తున్న బాధ మాత్రం గతం తాలూకుది అనమాట. ఖచ్చితంగా. కానీ మన సమాజంలో భావోద్వేగాల గురించి ఒక విచిత్రమైన వాతావరణం ఉంది కదండి. ఎవరైనా బాధగా ఉంటే స్ట్రాంగ్ గా ఉండు, ఏడవకు, జరిగిందేదో జరిగింది వదిలేయ్ అని చాలా ఈజీగా చెప్పిస్తుంటారు. భావాలను అణిచిపెట్టుకోవడమే బలమని నమ్ముతుంటారు. అది చాలా పెద్ద తప్పు. అంటే కంప్యూటర్లో ఫైల్స్ ని సెలెక్ట్ చేసి డిలీట్ చేసినట్లు మన ఎమోషన్స్ ని డిలీట్ చేయడం సాధ్యం కాదు కదా. అవును, అవి ఎక్కడికి పోవు. మూలాలు ఇక్కడ ఒక స్పష్టమైన వ్యత్యాసాన్ని చూపుతున్నాయి. భావోద్వేగాలను అనుభవించడం వేరు, ఆ భావోద్వేగాల కంట్రోల్లో మనం ఉండిపోవడం వేరు. కొంచెం వివరంగా చెప్పండి. ఒకరికి మన మీద కోపం వచ్చినప్పుడు నాకు కోపం వస్తుంది, నా శరీరం వేడెక్కుతోంది అని గుర్తించడం అనేది ఒక స్పృహ, అంటే అవేర్నెస్. కానీ ఆ కోపం రాగానే వెంటనే ఎదుటివారి మీద అరిచేయడం అనేది రియాక్షన్. అంటే గమనించడానికి రియాక్ట్ అవ్వడానికి మధ్య తేడా ఉందంటారా? అవును, ఈ ఎమోషన్ కి మరియు మన రియాక్షన్ కి మధ్య ఒక చిన్న ఖాళీ సమయం, ఒక గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ను పెంచుకోవడమే నిజమైన ఎమోషనల్ మెచ్యూరిటీ అని విశ్లేషణలు చెబుతున్నాయి. ఆ స్పేస్ ని పెంచుకోవడం. భలే చెప్పారు. ఇక్కడ నేను ఒక ప్రాక్టికల్ విషయం అడగాలనుకుంటున్నాను. చిన్న చిన్న విషయాలకైతే మనం మీరు చెప్పినట్లు స్పేస్ తీసుకుని కంట్రోల్ చేసుకోవచ్చు. చిన్న విషయాలకు ఈజీనే. కానీ ఒకవేళ మనకు నిజంగా ఒక పెద్ద అన్యాయం జరిగినప్పుడు, లేదా మనం ప్రాణంగా నమ్మిన వ్యక్తి మోసం చేసినప్పుడు మన కంట్రోల్ పోతుంది కదా. అలాంటి గాయాల నుంచి బయటపడడం ఎలా? జరిగిన దాన్ని ఎలా మర్చిపోగలం? మీరు అడిగింది 100కి 100 వాస్తవికమైన ప్రశ్న. దీని మూలాలు కూడా చాలా జాగ్రత్తగా అడ్రస్ చేశాయి. ఇంగ్లీష్లో లెటింగ్ గో అంటారు కదా. గతాన్ని వదిలేయడం అంటే అసలు ఏమీ జరగలేదు అని నటించడం అస్సలు కాదు. అంటే జరిగిన దాన్ని మర్చిపోనవసరం లేదా? అవసరం లేదు. ఎవరైనా దారుణంగా మోసం చేస్తే అది ఖచ్చితంగా అన్యాయమే. గతాన్ని వదలడం అంటే జరిగింది, అది నన్ను బాధించింది, అది వాస్తవం. కానీ నా మిగిలిన జీవితమంతా ఆ సంఘటన చుట్టూ నిర్మించుకోను అని డిసైడ్ అవ్వడం. అలాగే క్షమించడం గురించి కూడా మనం తప్పుగా అర్థం చేసుకున్నాం. క్షమించడం అంటే ఎదుటివారు చేసిన తప్పును ఒప్పేసుకోవడం కాదు. క్షమించడం అంటే మన నరాల వ్యవస్థలో, అంటే మన నర్వస్ సిస్టంలో వాళ్లకు జీవితాంతం ఉచితంగా రెంట్ ఫ్రీ స్పేస్ ఇవ్వకపోవడం. వావ్, రెంట్ ఫ్రీ స్పేస్, ఇది చాలా పవర్ఫుల్ పాయింట్ అండి. అంటే వాళ్ళ ఆలోచనలతో మన ప్రశాంతతను పాడు చేసుకోకపోవడం అన్నమాట. అవును, వాళ్లను వదిలేయడం మన ప్రశాంతత కోసమే కానీ వాళ్లను సమర్థించడానికి కాదు. కరెక్ట్.
వాళ్లను క్షమించడం అనేది స్వార్థంతో మన కోసం మనం చేసుకునే మేలు. అయితే మనం ఇందాకటి నుంచి పాజిటివ్ థింకింగ్ గురించి, మనలో ఉన్న పవర్ వితిన్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. అవును, మాట్లాడుతున్నాం. ఇక్కడ ఒక విషయాన్ని క్లియర్ చేయాలి. ప్రతిదీ మన ఆలోచనల వల్లే జరుగుతుంది, మనమే అన్నిటికీ కారణం అనుకోవడం కూడా ఒక రకమైన ప్రమాదమే కదా. ఎందుకంటే అన్నీ మన చేతుల్లో ఉండవు కదా. అవును, ఇక్కడ మనం ఒక అత్యంత ముఖ్యమైన మెడికల్ డిస్క్లైమర్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. పాజిటివ్ థింకింగ్ లేదా సెల్ఫ్ లవ్ అనేది ఎప్పటికీ ప్రొఫెషనల్ మెడికల్ లేదా మెంటల్ హెల్త్ ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయం కాదు. అంటే జబ్బులకి పాజిటివ్ థింకింగ్ మందు కాదు. ఎగ్జాక్ట్లీ. మూలాలు కూడా ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాయి. ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు లేదా క్యాన్సర్ లాంటి అనారోగ్యంతో ఉన్నప్పుడు నీ నెగిటివ్ ఆలోచనల వల్లే నీకు ఈ వ్యాధి వచ్చింది అని బ్లేమ్ చేయడం చాలా తప్పు. అవును, అది చాలా క్రూరమైన చర్య అనిపిస్తుంది. ఖచ్చితంగా. గతం తాలూకు ట్రామా, భౌతిక అనారోగ్యాలు, సామాజిక అన్యాయం లాంటివి మన కంట్రోల్లో ఉండవు. నిజమే, అన్ని మన వల్లే జరుగుతున్నాయని నిందించుకోవటం అనేది ఒక రకమైన టాక్సిక్ బిహేవియర్ అవుతుంది. మన చేతుల్లో లేని వాటికి మనం బాధ్యత తీసుకోలేం కదా. సరిగ్గా చెప్పారు. మన శక్తి లేదా పవర్ విధిన్ అంటే జరిగిన ప్రతిదానికి మనమే కారణమని నిందించుకోవడం కాదు. దేనినైనా ఎదుర్కోవడంలో మనకు సాధ్యమైనంత వరకు మన ఏజెన్సీని, అంటే ఆ పరిస్థితుల్లో మన కంట్రోల్లో ఉన్నదాన్ని గుర్తించడమే. పరిస్థితిని ఎలా హ్యాండిల్ చేస్తున్నామనేది. అవును, వ్యాధి వచ్చినప్పుడు దానికి మన ఆలోచనలు కారణం కాకపోవచ్చు, కానీ ఆ చికిత్స తీసుకునే సమయంలో మనం ఎలాంటి మానసిక స్థైర్యంతో ఉండాలి అనేది ఎంచుకోవడమే మన చేతిలో ఉన్న అసలైన శక్తి. ఈ రియాలిటీ చెక్ చాలా అవసరం అండి. అయితే ఈ సైకాలజీ అంతా తెలిసినా కూడా మనం మన పాత ప్యాటర్న్స్ ని వదలడం అంత సులభంగా జరగదు కదా. ఎందుకు మనం మారలేకపోతాం? అది నిజమే, మారడం కష్టమే. అంటే నచ్చని ఉద్యోగంలోనో లేదా ఒక టాక్సిక్ రిలేషన్షిప్లోనో రోజువారీ అవమానాలు ఎదురవుతున్నా కూడా అందులోనే అలా ఉండిపోతాం. ఎందుకంటే మూలాలు దీనికి ఒక ఆసక్తికరమైన కారణం చెబుతున్నాయి. ఫెమిలియర్ పెయిన్ గురించి కదా. అవును, మనిషి మెదడుకి తెలియని కొత్త అవకాశం కంటే బాగా తెలిసిన బాధే సురక్షితంగా అనిపిస్తుందట. మార్పు అంటే కంట్రోల్ పోతుందేమో అనే భయం మనల్ని అడ్డుకుంటుంది కదా. ఈ భయం వెనుకున్న అసలు కారణమేంటి? దీనికి ప్రధాన కారణం మన మెదడు పనిచేసే తీరు. మన మెదడు ఎప్పుడూ భద్రతను కోరుకుంటుంది. రేపు ఏం జరగబోతుందో తెలిస్తే దానికి ప్రశాంతంగా ఉంటుంది. అంటే కొత్తదనం ఇష్టముండదు దానికి. అవును, మార్పు అంటే ఒక విధమైన అనిశ్చితి. ఆ తెలియని భవిష్యత్తులోకి వెళ్లడం కంటే ఈ రోజు అనుభవిస్తున్న బాధే దానికి సేఫ్గా అనిపిస్తుంది. అయితే ఈ భయం కేవలం సంబంధాలకే పరిమితం కాదు. మరింకెక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు కష్టమే అనే ఆ స్కేర్సిటీ బిలీఫ్స్ ని మనం వదిలించుకోవాలి. ఓహో, డబ్బు విషయంలో కూడా పాటటేపులుంటాయన్నమాట. అవును, కానీ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే కేవలం కూర్చుని నేను ధనవంతుడిని అని ఊహించుకుంటే సరిపోదు. ఆ అంతర్గత మార్పుతో పాటు బయటి యాక్షన్ కూడా తోడవ్వాలి. కొత్త స్కిల్స్ నేర్చుకోవడం లాంటివి. కరెక్ట్, ప్రాక్టికల్ స్టెప్స్ ఉండాలి. నేను ఇంకో విషయం గమనించాను. సృజనాత్మకత అనగా క్రియేటివిటీ మరియు వయసు పెరగడం లాంటి విషయాల్లో కూడా ఈ భయం పనిచేస్తుంది. క్రియేటివిటీ విషయంలో ఎలా పనిచేస్తుందంటారు? సృజనాత్మకతకు అతిపెద్ద శత్రువు పర్ఫెక్షనిజం. నేను చేస్తే పర్ఫెక్ట్ గా చేయాలి, లేకపోతే అసలు చేయను అనుకోవడం వల్లే చాలా మంది పనులు మొదలు పెట్టరు. మొదటి వీడియో లేదా రాసే మొదటి కథ ఎప్పుడూ పర్ఫెక్ట్ గా రాదు కదా. రాదు, అది అసాధ్యం. అయినా పర్వాలేదు అని మొదలు పెట్టాలి అని మూలాలు చెబుతున్నాయి. పర్ఫెక్షనిజం అనేది భయానికి వేసుకున్న ఒక ముసుగు మాత్రమే అనిపించింది. అలాగే వయస్సు పెరగడం గురించి కూడా ఒక అద్భుతమైన పాయింట్ ఉంది. మనం వయస్సు పెరగడాన్ని ఫెయిల్ అయినట్లుగా చూస్తాం కదా. అవును, ముసలివాడం అయిపోతున్నామని భయపడతారు. కానీ వయస్సు పెరగడం అనేది జీవితంతో పాటు వస్తున్న ఒక పరిణామం, ఒక ఎదుగుదల. దీని గురించి కూడా మన ఆలోచన విధానం మారాలి. ఖచ్చితంగా మారాలి. నిజమైన సెల్ఫ్ లవ్ అంటే ఎప్పుడూ కంఫర్టబుల్ గా ఉండటం కాదు, ఈ అలవాటు నాకు మంచిది కాదు అని గుర్తించి వదిలేయడానికి కావాల్సిన ధైర్యం మనలో ఉండాలి. సెల్ఫ్ లవ్ అనేది వినడానికి సాఫ్ట్ గా అనిపించినా దానికి చాలా కరేజ్ కావాలి. మనకు మనం నిజం చెప్పుకునే పారదర్శకత కావాలి. ఎగ్జాక్ట్లీ. ఇదంతా ఒక రాత్రిలో జరిగే మ్యాజిక్ కాదు, ఇదొక నిరంతర జీవితకాల ప్రక్రియ. నిజమే. అయితే ఈ సుదీర్ఘమైన లోతైన విశ్లేషణ తర్వాత మూలాల్లో అందించిన ఒక ఆసక్తికరమైన 7 రోజుల ఛాలెంజ్ గురించి మాట్లాడుకుందాం. 3 కాలమ్ ఛాలెంజ్ కదా, చెప్పండి. అవును, ఈ ఛాలెంజ్ ఏంటంటే చాలా సింపుల్ కానీ పవర్ఫుల్. ప్రతిరోజు కేవలం 5 నిమిషాలు కేటాయించి ఒక నోట్బుక్ తీసుకుని అందులో 3 వరుసలు గీయాలి. మొదటి కాలంలో ఆ రోజు మనసులోకి వచ్చిన ఒక బలమైన నెగటివ్ ఆలోచన ఏంటి అనేది రాయాలి. రెండవ కాలంలో దానికి మూలమేంటి, ఆ ఓల్డ్ టేప్ వెనుక ఉన్న గతమేంటి అని ఆలోచించి రాయాలి. రూట్ కాజ్ కనుక్కోవడం అన్నమాట. కరెక్ట్. ఇక మూడవ కాలంలో దానికి బదులుగా మనల్ని మనం ఎలా గౌరవంగా, ఉదాహరణకు నేనెప్పుడు ఫెయిల్ అవుతాను అని మొదటి కాలంలో రాస్తే, మూడవ కాలంలో నేను గతంలో 2 సార్లు ఫెయిల్ అయ్యాను కానీ ఇంకా నేర్చుకుంటూనే ఉన్నాను అని మార్చుకోవాలి. ఇలా 7 రోజులు చేస్తే మన ఇన్నర్ డైలాగ్ ఎంతలా మారుతుందో మనకే అర్థమవుతుంది. ఈ ఛాలెంజ్ యొక్క అసలు ఉద్దేశం పాజిటివిటీని మన మీద బలవంతంగా రుద్దడం కాదు, మనం ఎదుర్కొంటున్న వాస్తవాన్ని మన మీద మనకు సానుభూతితో చూసుకోవడం. మన ఆలోచనలకు మనమే ఒక సాక్షిగా మారడానికి ఇదొక అద్భుతమైన టూల్. అవునండి. ఈ లోతైన విశ్లేషణను ముగించే ముందు ఇదంతా విన్న తర్వాత నాకు తడుతున్న ఒక సరికొత్త ఆలోచనను పంచుకోవాలి. చెప్పండి. మూలాల్లో చివరగా ఒక మాట ఉంది, మనం వెతికే తలుపు ఎప్పటినుంచో తెరిచే ఉంది, మనం హ్యాండిల్ పట్టుకోవడం లేదు అని. అవును, ఆ మాట చాలా ఫేమస్. కానీ ఈ సైకలాజికల్ అంశాలన్నీ విన్నాక నాకొక కొత్త థాట్ వస్తోంది. అసలు ఆ తలుపుకి ఎప్పుడూ తాళమే లేదేమో కదా. మనం జీవితాంతం ఆ లేని తాళం కోసం ఒక పర్ఫెక్ట్ సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ అనే తాళం చెవిని తయారు చేసే పనిలో పడిపోయి అసలు ఆ తలుపును ఊరికే నెట్టడం అనే చిన్న పనిని పూర్తిగా మర్చిపోయామేమో అనిపిస్తోంది. ఎప్పుడు మనల్ని మనం రిపేర్ చేసుకోవాలి అనే ఆలోచనే మనల్ని ఆపివేసే అతిపెద్ద ఓల్డ్ టేప్ అయితే. వావ్, అది నిజంగా ఆలోచించాల్సిన అద్భుతమైన విషయం.
మనల్ని మనం ఫిక్స్ చేసుకోవాల్సిన ఒక ప్రాబ్లంలా చూడటం మానేసిన రోజే, మనల్ని మనం సంపూర్ణంగా అంగీకరించిన రోజే అసలైన మార్పు మొదలవుతుందేమో. ఖచ్చితంగా. ఆ లోతైన ఆలోచనతోనే ఈనాటి మన విశ్లేషణను ముగిద్దాం. మనతో మనం ఎలా మాట్లాడుకుంటున్నాము అని ఈ సైకలాజికల్ అద్దంలో చూసుకున్న ఈ ప్రయాణం మనందరికీ ఒక కొత్త దృక్పథాన్ని, మన మీద మనకు మరింత ప్రేమను ఇస్తుందని